మీ ఇంట్లో ఉన్న ఈ 4 వస్తువులతో తయారు చేసే ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ వల్ల మొక్కలు వేగంగా పెరిగి, ఆకులు పచ్చగా మారి, పూలు కూడా ఎక్కువగా వస్తాయని మీకు తెలుసా? బియ్యం కడిగిన నీళ్ళు, ఆవపిండి, ఆలుగడ్డ ఉడికించిన నీళ్ళు, బెల్లం ఇవన్నీ కలిపి ఒక పవర్ఫుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేయబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ మొక్కల్లో అద్భుతమైన మార్పు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనము నేటి రోజుల్లో చాలామంది కెమికల్ ఎరువులకు బదులుగా సహజ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. మన వంటింటిలో వృధా అయ్యే కొన్ని పదార్థాలు మొక్కలకు అమృతం లాంటిది. ఈరోజు చెప్పబోతున్న ఫెర్టిలైజర్లో కార్బోహైడ్రేట్స్, సూక్ష్మ పోషకాలు, ప్రయోజకరమైన సూక్ష్మజీవులు ఉండి మొక్కల ఎదుగుదలకు సాయం చేస్తాయి. ఇక అయితే మనకు కావాల్సిన పదార్థాలు ఏంటివి, అసలు అది ఎలా తయారు చేస్తారో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. అయితే తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇకపోతే చూడండి, ఇది ఆవపిండి అనమాట. 1 టీ స్పూన్ తీసుకుంటున్నా. బియ్యం కడిగిన నీళ్ళు తీసి పెట్టుకున్నాం అవి. ఇక బెల్లం గినంగా కొంచెం వేయాలన్నమాట. ఇవన్నీ వేసి ఈ బాక్స్లో నానబెట్టేసుకుంటున్నాను అనమాట. అయితే ముందుగా ఒక డబ్బాలో బియ్యం కడిగిన నీళ్ళు పోసి దానిలో 2 స్పూన్ల ఆవపిండి కలుపుకోవచ్చు, లేకపోతే నేను చెప్పినట్టుగా అన్నీ ఒకటే దగ్గర వేసి కలుపుకోవచ్చు అనమాట. ఇకపోతే మూత పెట్టి 3 నుంచి 5 రోజుల పాటు నీడలో ఉంచాలన్నమాట. ఈ నీళ్ళన్నీ పోసి ఇకపోతే ఇలా చేసిన దాన్ని మొక్కలకైతే చాలా పవర్ఫుల్ ఫెర్టిలైజర్. ప్లస్ ఇంకొకటి చాలా ఈజీ అనమాట. ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బియ్యం కడిగిన నీళ్ళు అంటే కంపల్సరీ ఉంటాయి, తీసి పక్కకి పెట్టేసుకోవడమే. ఇక కొంచెం ఇంగువ వేస్తున్నాను అనమాట. ఇంగువ ఏమన్నా బ్యాక్టీరియా అట్లా ఏమన్నా ఉంటే ఇనంగా పోతుంది. ఇక కొంచెం ఇంగువ మొక్కలకు చాలా మంచిది అనమాట. మీరు గినంగా మీ ఇంట్లో వంకాయ చెట్టుకైతే ఈ ఫెర్టిలైజర్ చాలా మంచిది. ఇక మీ ఇంట్లో తప్పకుండా తయారు చేసుకోండి ఇట్లా. ఇవన్నమాట ఆలుగడ్డ నీళ్ళు అనమాట. ఇలా పోసేసుకున్న తర్వాత అయితే మరి బియ్యం కడిగిన నీళ్ళలో స్టార్చ్ సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇవి నేలలోని బ్యాక్టీరియాను పెంచుతుంది. ఇక ఆవపిండిలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు ఉండి మొక్కల ఆకుల పెరుగుదలకు ప్రోత్సహిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక ఆలుగడ్డ నీళ్ళలో ఉండే పొటాషియం మొక్కల వేళ్ళు బలపడడానికి మరియు పుష్పించే ప్రక్రియకు సాయం చేస్తాయి. ఇక బెల్లం అయితే సూక్ష్మజీవులను ఆహారంగా పనిచేస్తున్నాయి. దాంతో ఫర్మెంటేషన్ బాగా జరుగుతుంది. అందువలన ఫర్మెంటేషన్ అయింది, పైన లైట్గా నురుగైనంగా వచ్చేసింది. ఒక్క ఆలుగడ్డ పీస్ అట్లనే ఉండిపోయింది. మనకు మిగిలినంత వరకు దాంట్లో వేసేసుకుందాం. ఇకపోతే మిగతా తీసేద్దాం. ఇలా అయిపోయిందన్నమాట. ఇకపోతే ఈ భాగం ఫెర్టిలైజర్ 5 భాగాల నీళ్లు కలపాలి. 1 గ్లాస్ ఫెర్టిలైజర్కు 5 గ్లాసుల నీరు అనమాట. ఈ ద్రావణాన్ని ప్రతి 15 రోజులకు ఒక్కసారి వేళ్ళ దగ్గర వేయాలి. ఇది మందారము, గులాబీ, మల్లె, కరివేపాకు, నిమ్మ, టమాటా, మిరప, ఆకుకూరలు దాదాపు అన్ని కుండి మొక్కలకు ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువ మోతాదులు అస్సలు ఇవ్వకండి. పూర్తిగా ఫర్మెంటేషన్ కాకముందే ఉపయోగించకండి. ఎండలో అస్సలు ఉంచకండి. దుర్వాసన ఎక్కువగా వస్తే మాత్రం అస్సలు ఇవ్వకండి. ఇకపోతే ఇలాంటి ఫెర్టిలైజర్స్ మొక్కలకు ఇవ్వడం అనేది మొక్కల్లో గ్రోతింగ్, ఫ్లవరింగ్, ఇంకా కాయలు బాగా వస్తాయి అన్నమాట. మెరుగినంగా మీ ఇంట్లో తప్పకుండా ఉపయోగించండి. మీ మొక్కలకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఇకపోతే మీరు మీ ఇంట్లో ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా ఫెర్టిలైజర్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. డీటెయిల్స్ అన్నీ నా ఛానల్లో ఉంటాయి అన్నమాట. ఇకపోతే మీరు రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా మీకు కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. మీకు ఇంకా ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి డీటెయిల్స్ కావాలన్నా నా ఛానల్లో మీకు దొరుకుతాయి అన్నమాట. మీకు ఏమైనా కొత్త మొక్కల గురించి తెలిస్తేనా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకపోతే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే మీరు మీ ఇంట్లో మొక్కలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇంకా అయితే మన ఇంట్లో వృధా అయ్యే బియ్యం నీళ్ళు, ఆలుగడ్డ నీళ్ళు, ఆవపిండి, బెల్లంతో తయారైన ఈ సహజ ఫెర్టిలైజర్ మొక్కలకు మంచి పోషకాలను అందిస్తుంది. మీ మొక్కలపై ఒక్కసారి ప్రయత్నించి ఫలితాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మొక్కల చిట్కాలు కావాలంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్‌కినంగా చేయండి. ఇకపోతే మీ ఫ్రెండ్స్‌కు అందరికీ షేర్ చేయండి. ఎవరెవరైతే గార్డెనింగ్ కోసమని ఇష్టం ఉంటదో వాళ్ళందరికీ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా గానీ తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇకపోతే మొక్కలను ప్రేమిస్తే ప్రకృతి మిమ్మల్ని ప్రేమిస్తుంది. అందుకోసమని నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతోటి కలుసుకుందాం.